శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురుదేవ. శ్రీమాత్రే నమః. గురుదేవ, ప్రతి టెంపుల్లో కూడా బలిపీఠం ఉంటుందంట. అవును. ఆ బలిపీఠం దగ్గర కొబ్బరికాయ కొట్టాలి. ఏదైనా మనం భగవంతుడికి సమర్పించాలని అక్కడ పెట్టాలనేది ఉంది. అసలేంటి ఈ బలిపీఠం యొక్క ప్రాధాన్యత? బలిపీఠం దగ్గర భగవంతుడికి సమర్పించేదాన్ని కాదండి. మనకి చుట్టూ ఉంటాయి బలిపీఠాలు. ఓకే. కొన్ని శక్తులు మనకి ఎలా అంటే కొన్ని సోల్స్, కొన్ని శక్తులు ఆ పరమాత్మను మనం ఎలా అయితే వేడుకుంటున్నామో అదే రకంగా అవి కూడా వచ్చి వేడుకుంటూ ఉంటాయి. అందుకే చూడండి, మనం పూజ చేసేటప్పుడు ముందు ఆచమనం చేస్తాం. అది మన పవిత్రోవ చేసేసిన తర్వాత ఒక 2 అక్షింతలు తీసుకొని ఉచ్చిష్టంత భూత పిశాచ అయితే బారకాని ఇలా వాసన చూసి వేసేస్తాం. దాని తర్వాత ఆచమనం చేస్తాం. ఎందుకు? అక్కడ అవి కూడా సేవించుకుని ఉంటాయి. ఆ శివుడి దగ్గరికి వచ్చి అవి కూడా సేవించుకుని ఉంటాయి. ఎలా నిజమేనా అండి అంటే, మనకి శ్మశానంలో చూడండి శివుడి యొక్క విగ్రహం ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే, బ్రహ్మ ఒకరోజు శివుడిని అడిగాడు, అయ్యా ఈ సాయంత్రం అయితే ఈ శ్మశానంలో ఉండే ఇవన్నీ కూడా ఊర్ల మీద కూడా అందరినీ ఇబ్బంది పెడుతున్నాయి, మీరు ఏదో ఒకటి చేయండి స్వామి అంటే, సరే నేను చూసుకుంటాలే అని ఆయన సాయంకాలం అవ్వగానే నృత్యం స్టార్ట్ చేస్తాడు. శివతాండవం. ఆ నృత్యాన్ని చూస్తే అలా ఉండిపోతాయి, ఇంకెక్కడ కదలలేవు. అంతకంటే గొప్పది ఇంకేముంటుంది విశ్వంలో? అలా తెల్లారులు చేస్తారు, తెల్లారేకంగా బయటికి వెళ్ళలేవు, అక్కడే ఉంటాయి. అంటే ఏమిటి? ఈ సోల్స్కి కొన్ని కనబడుతుంటాయి అన్నమాట. దేవతలు కానీ ఇవన్నీ కనబడిస్తూ ఉంటాయి. అలా కనబడినప్పుడు వాడికి సత్యం తెలిసిపోయింది, వాట్ ఈజ్ వాట్ అనేది. అందుకని వాటికి మోక్షం రావాలని, వాళ్ళ జీవితాలు ఉద్ధరింపబడాలని అవి కూడా పూజిస్తూ ఉంటాయి. ఓకే. అలా ఆలయాల్లో కూడా అవి ఆ చుట్టుపక్కల ఉంటూ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు వచ్చిన వ్యక్తికి కొంతమంది చూడండి, కొన్ని ఆలయాలకు వెళ్ళాలంటే వాళ్ళకి ఏదైనా సోల్ ఏదైనా పట్టుకున్నప్పుడు ప్రవేశించలేకపోతుంటారు. ఇక్కడ ఈ సోల్స్, ఈ ప్రేతలు ఇవి ఏవైతే ఉన్నాయో వాటికి, లేదా కొన్ని శక్తులు ఉంటాయి, దేవతకు కొన్ని శక్తులు ఉంటాయి, వాటి కోసమైనా కానీ ఈ బలి ఇస్తూ ఉంటారు. బలి అంటే ఎంతసేపు కోళ్ళు మేకలు కోయడమే కాదు, పెరుగన్నము ఏదో ఒకటి అక్కడ పెడతారు తీసుకెళ్ళి బలిపీఠం దగ్గర. అది పెట్టడం ద్వారా కొన్ని శక్తులకు ఆహారం అది. అంటే దేవుడికి కాదు, అది పరమాత్మకి కాదు, మూల పరమాత్మకి లోపల నైవేద్యం పెడతాం, బయట బలిపీఠం దగ్గర పెట్టారు. అందుకే దీని పేరే బలిపీఠం. బలిపీఠం కానివ్వండి, ఏదైనా ఆలయంలో బలి ఇచ్చేటప్పుడైనా ఆ బలి డైరెక్ట్గా మూల పరమాత్మకి వెళ్ళదు, అది శక్తులకు వెళ్తుంది. ఆ శక్తులకి ఇప్పుడు చూడ మనకి గ్రామ దేవతలు ఉంటారు కదా, గ్రామ దేవతలకి బలిస్తుంటారు కోళ్ళు మేకలు. ఆ గ్రామ దేవతలకు కూడా ఏంటంటే ఎందుకు ఇస్తారు అంటే, దేవతకి ఇవ్వడం కాదు, అక్కడ దేవత ఆ గ్రామాన్ని మొత్తం కొన్ని శక్తులు ఇబ్బంది పెట్టకుండా, అరే నేను నీకు ఇది ఇప్పిస్తాలే ఉండు అని ఒక భక్తుడికి వాడి మనసులో వచ్చేలా చేసి ఒక కోడో మేకో తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తారు. అయితే ఇందులో 2 రకాలు. బలి మంత్రము చదివి కనుక మీరు బలిస్తే ఆ మేకని కానీ కోడిని కానీ మీరు తినకూడదు, పారేసేయాలి. నేను దానికోసం ఇచ్చారు. అలా కాదండి, మేము అమ్మవారికి ప్రసాదంగా ఇస్తున్నాము, తర్వాత మేము తీసుకుంటున్నాము, ఇది డిఫరెంట్ కేసు. అయితే ఇప్పుడు ఈ కలియుగంలో జంతుబలి అనేటువంటి నిషేధం మన గవర్నమెంట్లు కూడా నిషేధం చేసింది. కాకపోతే కొన్ని నార్త్ సైడ్ కొన్ని ప్రాంతాల్లో పాటిస్తూ ఉన్నారు, అక్కడ కొన్ని లీగలైజ్డ్గా కొన్ని ఉన్నాయి. బట్ ఏంటంటే ఇక్కడ ఒకటి, బలిచ్చేటువంటి వ్యక్తి తన యొక్క తపస్సును మొత్తం ఆ జీవికి దారపోసి తన యొక్క ఆ ప్రాణి, ఆ జీవి ఏదైతుందో తన యొక్క జీవితం ఉద్ధరింపబడాలి, మంచి జన్మలు మంచి దీంట్లోకి వెళ్ళాలనేటువంటి భావనతో దారబోసి అందులో ఇంకేమైనా మిగిలి ఉంటే నాకేమని చెప్పి దేవతను ప్రార్థించాలి. అది యాక్చువల్ బలి ప్రాసెస్. అంతేగాని ఏదో దొరికింది కదా అని ఏదో కట్ చేసేయడం అట్లా కాదు అది. అయితే ఈ బలిపీఠాల దగ్గర కొంతమందికి తీవ్రమైనటువంటి ఉంటాయి, అంటే బ్లాక్ మ్యాజిక్స్ ఇలాంటివి జరిగినప్పుడు కూడా తీసుకెళ్ళి అక్కడ ఏదైనా పెడితే కూడా వాళ్ళకి ఇబ్బంది అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఇంట్లో కొంతమందికి నేను చెప్తుంటే చాలాసార్లు పనిచేసింది కూడా, ఇంట్లో ఎవరైనా ఆకస్మికంగా ఇంటి నుంచి వెళ్ళిపోయారు, వాళ్ళు రావట్లేదు, వాళ్ళ ఫోన్ లేదు, ఏం లేదు. అప్పుడు ఒక చేతిలో మినుములు, ఇంకో చేతిలో పెరుగు, ఈ 2 తీసుకుని ఒక అరిటాకు కానీ ఇసరాకు కానీ తీసుకుని ఈ రెండింటిని కలిపేసి అక్కడ పెట్టేసి ప్రార్థన చేయాలి. వెళ్ళిపోయిన వ్యక్తి ఆచూకీ తెలియాలని వెంటనే పనిచేస్తుంది అది.